ఇదిగోండి మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. సేపు ఉమ్మగిలాలి, అందుకని పెట్టేసాను, దమ్ ఇచ్చేసాను. ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసాను. లవంగా, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చికెన్ అయితే ఉడకబెట్టాను. ఉప్పు, పసుపు, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసి ఉడకబెట్టేసాను కడిగిగా. మసాలా ఫ్రై అయ్యేటప్పుడు ఇదిగోండి జీడిపప్పు, ఒక టమాటా, కొబ్బరి. జీడిపప్పు వేస్తే కొద్దిగా గ్రేవీ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ బాగా ఎక్కువ కూడా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా సన్న వంట పెట్టుకొని బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేయాలి. ఇందులో ఇది హోటల్ స్టైల్ చికెన్ కర్రీ. సేమ్ హోటల్లో ఉన్నట్టే ఉండేది, టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు వేస్తే వేడి ఎక్కువ అవుతుంది.